చేరదండి కవిత కాంగ్రెస్‌లోకి చేరదు. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ ఏముందనంటే నాకు తెలిసి బీజేపీలోకి పంపిస్తారు. లేదంటే కొత్త పార్టీ పెట్టిస్తారు. ఎందుకనంటే బీఆర్ఎస్ ఓట్లు చీల్చాలి అనంటే ఆమె కాంగ్రెస్‌కెళ్తే బీఆర్ఎస్ ఓట్లు చీల్చవు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఓట్లు బీఆర్ఎస్‌కే పడతాయి కాబట్టి. సో, ఆమె కొత్త పార్టీ పెడితే చీలికే అవకాశం ఉంటుంది. బీజేపీలోకి వెళ్తది కాంగ్రెస్‌లో లేదు అని అంటున్నారు. తప్పకుండా అండి. బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకనంటే ఎవరు ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చు. సో, మ్యాండేటరీగా నాకు తెలిసిన సమాచారం ప్రకారం బీజేపీలోకి గాని లేకుంటే సొంత పార్టీ పెట్టే అవకాశం ఉంది. కొత్త పార్టీ పెడితే అంటే కవిత రాజకీయాల్లో ముందుకెళ్తుందా? అంటే బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉంటుంది కదా ఇప్పుడు. అవును. కొత్త అందుకే. పార్టీ పెడితే అందుకే కదా! మళ్ళీ వాళ్ళ పథకం గూడా అదే అండి. వాళ్ళు అనుకున్న గోల్ గూడా అదే. ఎందుకంటే బీఆర్ఎస్ ఓట్లు చీల్చడానికే వాళ్ళు ఇదంతా ప్లాన్ చేస్తున్నారు గదా! అందుకోసమని ఇప్పుడు దగ్గర దగ్గర కవిత దగ్గర 170, 180 సంఘాలతోటి అన్ని నాయకులను గూడా పిలుచుకొని ఆమె వాళ్ళతోటి చర్చలు జరుపుతున్న సందర్భం ఉంది. సో, చాలామందిని కులాల వారుగా, వర్గాల వారిగా వాళ్ళందరిని గూడా గ్రిప్‌లోకి తీసుకుంటుంది. నాకు తెలిసి ఇప్పుడు చాలామంది ఇప్పటికి కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని. సో, ఏం చేస్తారనేది కూడా ఇంకా చూడాలి.